Hi, welcome to Abhiruchi on Wheels. ముందుగా మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మరి ఈ మదర్స్ డే రోజు మీకోసం స్పెషల్ వంటలతో సిద్ధంగా ఉంది అభిరుచి ఆన్ వీల్స్. మరి ఈ రోజు మన అభిరుచి ఆన్ వీల్స్ వచ్చేసింది రాజమండ్రికి. ఇవాళ మదర్స్ డే రోజు కాబట్టి ఒక స్పెషల్ ఉంది. ఏంటది? ఏంటంటే ఇవాళ వంటలన్నీ కూడా తల్లి కూతుర్లే చేయబోతున్నారు. అంటే తల్లి కూతుర్లు పోటీ పడిపోతున్నారు అన్నమాట. వంటల్లో పోటీ పడడానికి తల్లి కూతుర్లు రెడీగా ఉన్నారండి. సో మన ఆడియన్స్ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో అందరికి హాయ్ చెప్పేద్దామా? ఓకే, హాయ్. మరి మదర్స్ డే స్పెషల్ వంటల్ని టేస్ట్ చూసి జడ్జ్ చేయడానికి మన ఇద్దరు జడ్జెస్ రెడీగా ఉన్నారు కదా. హాయ్ చెప్పేద్దాం హరి. హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి మదర్స్ డే స్పెషల్ వంటల్ని మనకు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. రెండు రకాల రుచికరమైన వంటలు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో మరి పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏముందో చూద్దామా? మదర్స్ డే స్పెషల్ రోజు ఏమి ఇచ్చారు? ఓహో, ఉల్లిపాయలు. సో ఏమన్నా వెరైటీగా మన ఆడియన్స్ ట్రై చేస్తారేమో చూద్దాం. ఎవరు చేస్తారండి? రండి రండి. హాయ్. హాయ్, మీ పేరు? కీర్తి. కీర్తి. ఓకే, మీ పేరండి? లావణ్య. లావణ్య గారు, హ్యాపీ మదర్స్ డే. సేమ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి కీర్తి, లావణ్య గారు మీ ఇద్దరు ఇవాళ వంట చేయబోతున్నారు. ఓకే, సో మరి ఇక్కడ ఇద్దరు తల్లి కూతుళ్ళు రెడీగా ఉన్నారు. ఎవరు వంట చేస్తారు? ఫస్ట్ నేను చేస్తారా? ఓకే, మరి మమ్మీ వంట చేయాలి అంటే నువ్వు కనీసం మమ్మీకి విషెస్ చెప్పాలిగా. ఓకేనా? చెప్పు. మమ్మీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. ఓకే, సో ఏం చేస్తారండి వంట? ఆనియన్ వడియాల కర్రీ. ఆనియన్ వడియాల కర్రీ మంచి కాంబినేషన్, అంటే మంచి కూర. ఓకే, ఆనియన్ వడియాల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆనియన్ వడియాల కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, ఉల్లిపాయ టమాటో పేస్ట్ 1/2 కప్పు, వేయించిన మినప ఉడియాలు 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, పాలమీగడ 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ముందుగా ఆయిల్ వేసుకోవాలి, తర్వాత క్రీమ్ వేసుకోవాలి, పాలమీగడ అండి ముందుగానే. ఓకే, తర్వాత ఆనియన్స్ వేయాలి. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్, తర్వాత క్యాజు పేస్ట్. ఒక్క నిమిషం ఆగండి. కాజు పేస్ట్. తర్వాత కొంచెం ఉప్పు, ఓకే, కొంచెం కారం. ఓకే, దీనిలో మసాలా కర్రీ కాబట్టి మనం ధనియాల పౌడర్ కొంచెం, ఓకే, జీరా పౌడర్ కొంచెం, వాటర్ ఏమైనా కావాలండి? కొంచెం వాటర్ పోయినా కొద్దిగా పోయింది చూడండి. చాలు. ఓకే, సో ఇది కాస్త మగ్గాలా అండి? అవునండి. మూత ఏమైనా పెడదామా? మూత పెడదామండి కొంచెం.
సో ఇది ఎలాగో మగ్గాలి కాబట్టి ఆ లోపు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో చిట్కా చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు, చిట్కా చెప్పండి. ముఖం మీద మొటిమలు మచ్చలు ఉన్నవారు వేపాకు గంధం చూర్ణం చేసి అందులో కొంచెం పసుపు కలిపి ముఖానికి అప్లై చేసి 10 మినిట్స్ తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే మొటిమలు మచ్చలు పోతాయి. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామండి ఒకసారి. ఓకేనా? ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదండి. కొత్తిమీర ఇంకా అయిపోయిందా? వడియాలు వేసుకుని దింపేసుకోవడం. ఓ ఫాస్ట్ గా అయిపోయింది కదా. అవును, ఆల్రెడీ ఇదేంటి మినపొడియాలు వేయించి తీసుకొచ్చానండి. ఇవి లాస్ట్ లో కర్రీ ఇంకా ఫినిష్ అయిపోతుంది అనగా మనం ఈ వడియాలు వేసుకుని దించేసుకోవడం. ఓకేనా, వేద్దామా? సో వేయించేసుకున్న మినపొడియాలు. ఓకే, ఒకసారి కలిపేసుకుంటారా మొత్తం? ఇది 1 నిమిషం వేసేటప్పటికి మినపొడియాలు ఈ తడంతా పీల్చుకుని మెత్తగా అయిపోతాయండి. ఓకే, 1 నిమిషం ఉంచుకుని మనం దింపేసుకోవచ్చు. సో తీసేస్తారా? 1 నిమిషం ఇక్కడ పెడతాను. పైన కొంచెం కొత్తిమీర. ఓకే, జీడిపప్పు తెచ్చాను, నేతిలో వేయించి గార్ని. ఈ రోజు మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఈవేళ మమ్మీకి నేను విష్ చేద్దాం అనుకుంటున్నాను ఈ అభిరుచి ప్రోగ్రామ్ ద్వారా. చెప్పండి. అమ్మా, నీకు మదర్స్ డే శుభాకాంక్షలు. నీకోసం చిన్న కవిత కూడా చెప్పాలనుకుంటున్నాను. అనురాగానికి మారుపేరు అమ్మ, మమతకి మారుపేరు అమ్మ, ఈ సృష్టికి మూలం అమ్మ. అమ్మా, ఐ లవ్ యూ. రెడీ అయిపోయింది కదా? రెడీ అండి. వెరీ నైస్. ఆనియన్ మినపొడియాల కర్రీ రెడీ. ఓకే, మరి ఆనియన్ వడియాల కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆనియన్ వడియాల కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పాలమీగడ, చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన మినప వడియాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనియన్ వడియాల కర్రీ రెడీ. ఓకే, మరి టేస్టీ వంటలన్నీ చూస్తున్నారు కదా. గీత ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడానికి జాగృతి రాబోతోంది. చూసేద్దామా? కొడతా అని. అవునా? ఓకే, మ్యూజిక్. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో మా ఊరి చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి గారు, చిట్కా చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ సీజన్ కదండి. ఈ సీజన్లో స్కిన్ ఎక్కువ ట్యానింగ్ గురవుతుంది కదా. ఆ ట్యాన్ పోవాలంటే నిమ్మరసంలో షుగర్ పౌడర్ మిక్స్ చేసి ట్యాన్ ఉన్న చోట అప్లై చేస్తే ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. అయిపోతుందా? ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, రెడీ అను కీర్తి. నువ్వేం చేస్తావంట? ఉల్లిపాయ బీరపట్టు వేపుడు. ఉల్లిపాయ బీరపట్టు వేపుడు. ఓకే, ఇది కూడా ఏదో ఇంట్రెస్టింగ్ రెసిపీ లా ఉంది. ఓకే, మరి ఉల్లిపాయ బీరపట్టు వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ఉల్లిపాయ బీరపొట్టు వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, బీరపొట్టు అరకప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, ఎండుమిరపకాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేయాలి, ఓకే, తర్వాత తాలింపు వేయాలి. సో మొత్తం వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు అన్ని వేసేస్తున్నావా? నెక్స్ట్ ఏం వేద్దాం? కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో నువ్వు ఉల్లిపాయలు ముక్కలు చేసావా? అప్పుడు ఇది మామూలు ఉల్లిపాయ కూర అయిపోద్ది కదా. ఇంకా బీరపట్టు, బీరపొట్టు వెరైటీయా? ఓకే, తర్వాత ఏం వేద్దాం? కొంచెం సాల్ట్. ఓకే, సో ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది, సాల్ట్ కూడా వేసావు కదా. తర్వాత కొంచెం పసుపు, వేసుకో. బీరపట్టు. ఓకే, సో ఇది జస్ట్ పొట్టుని కొద్దిగా గ్రైండ్ చేసేసారా? ఓకే, సో ఇదంతా కూడా కొంచెం వేగాలి కదా, మరి ఆ లోపు వెళ్ళిపోయిన ఒక చిన్న చిట్కా చెప్పించేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మరో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? పద్మజ అండి. చిట్కా చెప్పండి. సూప్స్ లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కదండి, అవుతుంది కదా, అప్పుడు పాల మీద మేగడ 2 టేబుల్ స్పూన్స్ దాంట్లో నడిపితే రుచిగాను సాల్ట్ తక్కువగాను అవుతుంది. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు gift. ఓకే అండి, చిట్కా చూసారు కదా. కీర్తి ఎంతవరకు వచ్చింది? ఇంకా 2 minutes. కొంచెం వేగాలా? ఇప్పుడు ఏమన్నా వేస్తావా? కొంచెం కారం. వేసుకో. సో ఇంతకీ ఈ రోజు నీ కాంపిటీషన్ మీ మమ్మీతో కదా? హరితేజ కూడా వచ్చేసింది చక్కగా. సో వీళ్ళ మమ్మీతో కాంపీట్ అవుతుంది కదా, మరి గెలుస్తా అనుకుంటున్నావా మీ మమ్మీతో పోటీ పడి? గెలిచినా గెలవకపోయినా మమ్మీకే డెడికేట్ చేస్తాను. నేను నీకు వచ్చిన గిఫ్ట్ ఏదైనా కూడా, లేకపోతే నీ వంట డెడికేట్ చేస్తున్నావా? రెండు. గెలుపైనా ఓటమైనా మమ్మీకి డెడికేషనా? వెరీ నైస్, సూపర్. అయిపోయిందా? సో తీసేద్దాము బౌల్లోకి. ఓకేనా కీర్తి? ఏం గార్నిష్ చేస్తావు? ఆబ్వియస్లీ కొత్తిమీర, ఆనియన్స్ తో గార్నిష్. ఓకే ఓకే, మరి వేడివేడిగా ఉల్లిపాయ బీరపొట్టు వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లిపాయ బీరపొట్టు వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, బీరపొట్టు, కారం వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ బీరపొట్టు వేపుడు రెడీ. ఓకే, మరి వాటి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ చిన్నుల్లిపాయలు. ఒకళ్ళేమో వెరైటీగా కర్రీ చేశారు, ఒకళ్ళేమో వెరైటీగా బీరపొట్టు కాంబినేషన్ లో చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. లవణ్య గారు మీరండి. కీర్తి నూరా, ఉల్లిపాయ బీరపొట్టు ఇగురు. ఓకే, మరి టేస్ట్ చుట్టూ అయిపోయింది కదండి. చూద్దాం మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. సో బీరపొట్టు కాంబినేషన్లో చేసిన దాంట్లో ఆ బీరకాయ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుందండి. సో మామూలుగా మనం ఇచ్చింది ఆనియన్ కదా, సో ఆనియన్ ఫ్లేవర్ అంతగా తెలియట్లేదు. సో దీంట్లో వడియాల కాంబినేషన్లో చేశారు కదా మసాలా కర్రీ, చాలా బాగుంది. చాలా బాగుంది. లావణ్య గారు విన్నరా? ఓకే, కంగ్రాచులేషన్స్. రండి, కంగ్రాట్స్ లావణ్య గారు. లావణ్య గారు, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సో నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదా 2 వెరైటీస్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మా ఊరి చిట్కాలో మీకోసం మరో చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? పద్మావతి అండి. పద్మావతి గారు, చిట్కా చెప్పండి. అల్లములో బెల్లం కలిపి అది పేస్ట్ లాగా తయారు చేసి పొద్దుట సాయంత్రం తీసుకుంటే దగ్గు బాగా తగ్గుతుంది. ఓకే, అంటే మరిగించి పేస్ట్ చేసి పొద్దుట సాయంత్రం తీసుకుంటే దగ్గు కంట్రోల్లో ఉంటుంది. మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదా 2 రకాల వంటల్ని కూడా. చాలా మంచి వంటల్ని టేస్ట్ చూపించారు, కానీ అంతటితో ఆగలేదు. మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా రెడీగా ఉంది. కీర్తి డాన్స్ చేస్తానందా? ఎగ్జాక్ట్లీ, కీర్తి సూపర్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉంది. పిలుచుంటావా? ఓకే, స్టార్ట్ ద మ్యూజిక్. అందరి మనసులు దోచేస్తున్నాడే, కన్నే గీటి కన్నే
చూపే తాకిందంటే బొమ్మల్లోన నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంక్చర్ ముట్టడించి వేసే ముద్దుతోనే టెన్షన్. అప్పగించినావే సబ్బులున్న లాగర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. Come on, you are my Raja Rocket. అది కుర్రోడే అందరి మనసులు దోచేస్తున్నాడే. కన్నే గీటి కన్నే గుండలి ఎండలో వానలో మనసులో చేస్తున్నాడే. మదర్స్ డే రోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కి రాజు గారు ఎలాంటి వంటతో పోటీ పెట్టబోతున్నారో తెలుసుకోవాలంటే మనం ఎంటర్ అయిపోదాం కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లోకి. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ రోజు రాజు గారు ఎలాంటి రెసిపీ ఇస్తారో చూద్దామా. రాజు గారు, మరి ఇవాళ మదర్స్ డే కాబట్టి మీరు మంచి రెసిపీ ఇవ్వాలి. అవును, చక్కగా ఇక్కడ తల్లి కూతుళ్ళు అందరూ రెడీగా ఉన్నారు పోటీ పడడానికి. ఓకే, అరిసెలు చేయాలి. అరిసెలా? చాలా కష్టమైన వంట పోటీ పెట్టారుగా. పాపం సరే, తల్లుళ్ళు అయితే చేసేస్తారు, కూతుళ్ళ పరిస్థితి ఏంటి చూద్దామా? వెయిట్ అండ్ సీ అన్నమాట. ఓకే, ఎవరు చేస్తారు? రెడీ. వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ రోజు మదర్స్ డే కదా, అందుకని మా అమ్మాయిని తీసుకొని వచ్చాను. ఓకే, మేమిద్దరం తల్లి కూతుళ్ళం కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ అయ్యే వరకు మీ ఇద్దరు తల్లి కూతుళ్ళు అడ్జస్ట్ అయిపోయింది. ఈ రోజు ఏంటో తెలుసా అండి, మదర్స్ డే మొన్న మేమిద్దరే పోటీ పడుతున్నాం ఎవరు కిచెన్ క్లీన్ అవుతామో అని. అమ్మ అంటే త్యాగశీలి కదండి, వదిలేస్తాను. కాదు, ఒక ఇంట్లోనే ఉంటారు కదా, పర్వాలేదు. లేదండి, ఎప్పుడు నేను కిచెన్ లో ఉంటూనే ఉంటాను కాబట్టి దానికి త్యాగం చేస్తాను. సో మీరు మరి మీ మమ్మీ త్యాగం చేసేస్తా అంటున్నారు, నువ్వేమంటావు? నేనే త్యాగం చేస్తా. ఈ అమ్మాయి మీకోసం త్యాగం చేసేస్తుంది. పోటాపోటీగా త్యాగాలు చేసుకుంటున్నారు. తల్లికి దగ్గర కూతురు. పోనీలే, మీ ఇద్దరికి ఇష్టం మేము తీసుకుంటాం. ఎనీవేస్, మీ పేరేంటి? రవళిక. రవళిక. ఓకే, మీ పేరండి? లక్ష్మి. లక్ష్మి అండ్ రవళిక ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. రాజుగారు చెప్పిన రెసిపీ విన్నారు కదా, అరిసెలు. అరిసెలు, నేతి అరిసెలు. అవును, అరిసెలు అంటే అమ్మ ఈజీగా చేసేస్తుంది, మరి నువ్వెలా చేస్తావు? ప్రిపేర్ అయ్యావా? కష్టం కదా కొంచెం, ప్రిపేర్ అయ్యావా? సర్లే. ఓకే, స్టార్ట్ చేద్దామా లక్ష్మి గారు? ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేయండి. ఓకే రవళిక, మనం కూడా స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. వాళ్ళు స్టార్ట్ చేశాక మనం స్టార్ట్ సో చేద్దాం. ఎలాగూ పాకమే కాబట్టి స్టార్ట్ చేసేయచ్చు. ఫస్ట్ బెల్లం వేస్తారా? వేస్తాను. వేయండి. ఓకే, ఓకే అండి. వాటర్ కొంచెం తక్కువగా పోసాం అనుకోండి, తొందరగా పాకం వచ్చేస్తుంది. ఎక్కువైంది అనుకోండి, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. బస్ బస్. ఓకే, మరి రవళిక ఫస్ట్ నువ్వేం చేస్తావు? సేమా? ఇక్కడ కూడా పాకమే. సో పాకం టెస్ట్ చేసుకోవడానికి మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. పండగలకి అవి అరిసెలు అవి చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. ఓకే ఓకే, పాకం వచ్చేసిందండి. యా. ఓకే, మరి నీ పరిస్థితి ఏంటి? పాకం వచ్చిందా? నీకు కూడా బౌల్ కావాలా? సేమ్ టెస్టా? పిండి వేసేస్తున్నారా? సో తడి బియ్య పిండి. తడి బియ్య పిండి అండి. కొంచెం ఆయిల్ వేద్దాం ఇందులోను. ఓకే ఓకే. బౌల్. మీ అమ్మాయి కూడా బెల్లం టెస్ట్ చేసుకుంటుందంట. అవునండి, జాగ్రత్త చూసుకోండి, నేను వేస్తూ ఉంటాను, కావాలంటే మీరు చూసుకోండి. అయిపోయింది. ఓకే, కొంచెం వేయండి. ఈ బియ్యం 2 days నానబెట్టుకొని పిండి తడిపిందండి ఇది. ఓకే, అంటే అన్ని రోజులు నానక్కర్లేదు కదా యాక్చువల్ గా. నానితే అరిసెలు బాగుంటాయండి, బియ్యం ఎక్కువ రోజులు నానితేనా? కొంచెం వేయరా? మొత్తం వేసేనా? వేసేసేయండి. ప్లేట్లోకి ఏమైనా తీద్దామా? తీద్దామండి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఇక్కడ కూడా అయిపోయింది. బట్ నూనె బదులు నెయ్యి యాడ్ చేసుకో. ఓకే ఓకే, ఇది కూడా తీసేద్దాం. ఓకే, సో రెడీ. ఇప్పుడు
వచ్చేసుకుందామా? వచ్చేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామా? పెట్టేసుకుందాం. సో ఇద్దరు ప్యాన్స్ మార్చుకోవాలి కదా, ఇద్దరికి మార్చేద్దాం. సో అరిసెల పిండి ఇద్దరిది కూడా రెడీ అయిపోయింది. అండ్ So డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్స్ పెట్టేసుకున్నాము. ఆయిల్ వేడి చేసుకుందాం. ఆన్ చేద్దామా? చేద్దాం. సో ఇక్కడేమో నేతితో కాలుస్తోంది. నేతి అరిసెలు కదా, అందుకే నేతి ఓకే, వేసేసుకుందామా? మొత్తం ఓకే. ఇది హీట్ అయ్యేలోపు నేను మా మమ్మీ మీద ఒక చిన్న కవిత చెప్తాను. అవుతుంది, చెప్తారా? చెప్పండి. అమ్మ అని చెప్పడానికి భాష అంటూ లేదు, కానీ మా అమ్మకి మరో జన్మలో అయినా సరే మా అమ్మకి నేను తల్లిగా పుట్టాలనేదే నా ఒక చిన్న కోరిక. మీ అమ్మకి మీరు తల్లిగా పుట్టాలని నా కోరిక. ఆవిడ రుణం ఈ జన్మలో కాదు మరో జన్మలో తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. తల్లి రుణం తీర్చుకునేది ఎన్ని జన్మలు ఎత్తినా తీరనిదది. కానీ మా అమ్మ నాకు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని నేను 10 మందికి చాలా ఉపయోగపడుతున్నాను. అలాగే అమ్మ రుణం కూడా మరో జన్మలో తీర్చుకోవాలని నా ఆశ. మరో జన్మలో కూడా కష్టమేనేమో అమ్మ రుణం తీర్చుకోవడం. నేను కూడా మా అమ్మకి విషెస్ చెప్పడం మర్చిపోయాను. చెప్పేసి అమ్మ హ్యాపీ మదర్స్ డే. లక్ష్మి గారి లాగా నేను నువ్వు నాకు పుట్టాలని కోరుకోను, మళ్ళీ నీకు నేనే కూతురుగా పుడతాను. ఓకే ఓకే, కూల్ కూల్. ఇప్పుడు గీత కూల్ అవ్వడం కోసం మా అమ్మకి నేను కూడా విషెస్ చెప్తా, కానీ ఇంకొంచెం వెరైటీగా, ఎందుకంటే మా అమ్మకి కొంచెం పాటల్లో చెప్తే అర్థం అవుతుంది మాటల్లో కన్నా. ఓకేనా? ఆ లైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇవి అందరి అమ్మలకి డెడికేటెడ్. ఓకే. నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావో జోల పాటవై, ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై, ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై, నింగి నేల వీచే గాలి సాక్షిగా, నేల నీరు కురిసే వెన్నెల సాక్షిగా, నువ్వు కావాలి అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. వావ్, గూస్ బంప్స్. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇవి ఉండల కింద చేసి ఇచ్చేయి. ఉండల కింద చేసి అరిసెలు ఒత్తుకోవాలి. ఓకే, ఒత్తేసుకో. ఓకే, జాగ్రత్తగా ఒత్తుకుంటామండి. ఇక్కడ మమ్మీ కూడా స్టార్ట్ చేస్తారు. చేసేసుకో. లక్ష్మి గారు మీరు కూడా వచ్చేస్తున్నాను. కొంచెం కవర్కి నూనె రాసుకొని జాగ్రత్త కాలుతుంది. ఇది తీసేసి. ఇది మనం చేసుకునేది నువ్వుల అరిసెలు కదండి. అవును. కొంచెం నువ్వులలో పెరుగు కలపాలి. పెరుగు కలిపితే బాగానే ఉంటుందా? బాగుంటాయండి అరిసెలు, చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ మీరు నువ్వులతో చేస్తున్నారు. నువ్వుల అరిసెలు నూనెలో వేయించి చేయబోతున్నానండి. ఓకే, సో అది నువ్వులు బాగా పెరుగు కొంచెం పెరుగు కలిపానండి. చూసారా, దానికి బాగా అతుక్కున్నాయి. నువ్వుల అరిసెలు ఎలా చేస్తారా? నువ్వుల మామూలుగా నేను ఒత్తేసుకొని దానిపైన ఇలా నువ్వులు చల్లుకుంటారు. అలా చల్లుకుంటే ఉండవు, నువ్వులు ఊడిపోతాయి. ఓకే 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 ఓకేనా? సో వేసినట్టు వేసేద్దామండి. ఓకే, నువ్వు కూడా వేసేసుకుంటావా? సో ఇద్దరు ఒకసారి వేసేసారా? వేసాము. ఓకే ఓకేనా? ఇప్పుడు అది అరిసె రెడీ కదా? రెడీ అండి. ఇప్పుడు ఎలా ఒత్తుకోవాలి దాన్ని? దీన్ని ఇలా తీసుకొని, ఇదివరకు చెక్కలు ఉండేవండి, అవి కాకుండా మనం ఇట్లా పెట్టుకొని ఆ వేయించిన అరిసెలు దీన్ని పెట్టి ఇట్లా ఒత్తేస్తే దీనికి ఉన్న ఆయిల్ అంతా పోతుంది. దీనికి ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అసలు ఏమి ఇరిగిపోదు. అరిసె కూడా ఉబ్బుతుంది కదా, ఆ ఉబ్బడాన్ని అరిసె అంటారు, దాన్ని పొంగడాలంటారు. మనం ఇలా నొక్కేయడం వల్ల అరిసె బాగా ఆయిల్ లాగేస్తుంది. అందువల్ల దీన్ని ఇలా నొక్కేస్తే అరిసె షేప్ వస్తుంది. ఆ చెక్కలకి ఇలా పక్కన ఒక చిన్న సందులో ఉండదు కాబట్టి మనం నొక్కిన నూనె ప్లేట్ నుంచి కిందకి వచ్చేస్తుంది కదండి. ఓకే ఓకే ఓకే, సో అలా వచ్చేస్తుందా? అలా వచ్చేస్తుంది చూడండి. అవునవును, ఓకేనండి. ఇదే కొత్త టెక్నిక్. బాగుందండి. ఇక్కడ కూడా చక్కగా రెండు అరిసెలు కూడా వేగిపోయాయి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇది రెండు వేగుతోంది. అయిపోతే మనం సర్వ్ చేస్తాం. సో నువ్వు కూడా నెయ్యి తీసేస్తావా? తీసేద్దామా వీటిని? చూద్దాం. సేమ్ ప్రాసెస్ దానికి కూడా? సేమ్ ప్రాసెస్. ఓకే, తిని కూడా చక్కగా మొత్తం నెయ్యి అంతా కూడా తీసేసింది. ఓకే, సో అరిసెలు అంటేనే చాలా పెద్ద వంట, చాలా ప్రాసెస్ ఉంటుంది, కానీ చాలా సింపుల్ గా తల్లి కూతుళ్ళు ఇద్దరు చేసేసారు. సింపుల్ ప్రాసెస్ కూడా చూపించారు. సో ఇప్పుడు చూద్దాం మా ఊరి చిట్కా.
మీకోసం మరో ఇంట్రెస్టింగ్ మా ఊరి చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? స్వర్ణలత. స్వర్ణలత. చిట్కా చెప్పండి. కొబ్బరి నూనె ముందు పెదాలకి రాసి తర్వాత తేనె రాస్తే పెదాలు స్మూత్ గా ఉంటాయి. ఓహో, కొబ్బరి నూనె రాసుకుని తర్వాత తేనె రాసుకోవాలి. ఓకే. సో సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈరోజు రాజు గారు ఇచ్చిన రెసిపీ అరిసెలు. మరి ఒకళ్ళేమో నువ్వుల అరిసెలు చేశారు, ఒకళ్ళేమో నేతి అరిసెలు చేశారు. చూద్దాం ఎవరు గెలుస్తారో. లక్ష్మి గారు మీరండి ముందండి. నువ్వుల అరిసెలు. రవళిక నూరా. నేతి అరిసెలు. ఓకే అండి, మరి టేస్ట్ చూడటం అయిపోయింది. మరి చూద్దాం కిచెన్ క్వీన్ సెగ్మెంట్ ఎవరు విన్ అవుతారు. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ తల్లి కూతుళ్ళలో ఈ రోజు ఎవరు గెలుస్తారో చూద్దాం. సో ఎలా ఉన్నాయి అరుణ గారు, రాజు గారు అరిసెలు? సో అమ్మతో పాటు కూతురు కూడా కొంచెం చేయి తిరిగింది. కూతురు కూడా సూపర్. కాకపోతే నేను చెప్తూ ఉంటాను కదా జనరల్ గా, ఇంకా కూతుళ్ళు అమ్మాయినప్పుడు బాగా చేస్తారు. సో ఇవాళ విన్నర్ మదరే. లక్ష్మి గారా కిచెన్ క్వీన్? ఓకే, కంగ్రాచులేషన్స్. రండి లక్ష్మి గారు. ఓకే, సో లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ కిచెన్ క్వీన్ లక్ష్మి గారు. లక్ష్మి గారు తయారు చేసిన నువ్వుల అరిసెలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. అరిసెలు తయారు చేసే విధానం. ముందుగా నువ్వుల్లో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బియ్య పిండి, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పెరుగు నువ్వుల మిశ్రమంలో ముంచి అరిసెల్లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నువ్వుల అరిసెలు రెడీ. మదర్స్ డే రోజు మన షెఫ్ రాజు గారు ఎలాంటి వెరైటీ ఐటమ్ చేస్తారని మీరు అందరూ వెయిటింగ్ కదా. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు రాజు గారు మదర్స్ డే స్పెషల్ గా ఎలాంటి వెరైటీ చేస్తారో చూద్దాం. రాజు గారు, మరి ఇవాళ ఏం చేయబోతున్నారు? ఈ స్వీట్ చిన్న పిల్లలు అంటే పిల్లలు చేసి మదర్ కు పెట్టే విధంగా నేను చూపిస్తున్నాను. సో మదర్స్ డే రోజు చక్కగా పిల్లలందరూ అమ్మలకు చేసి పెట్టేయచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. మనం కూడా నేర్చుకుని పెట్టేద్దాం మమ్మీస్ కి. చెప్పండి. ఫ్రూట్ స్నో బాల్ అండి. ఫ్రూట్ స్నో బాల్. ఓకే, ఫ్రూట్ స్నో బాల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రూట్ స్నో బాల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, పాలు 1/2 లీటర్, పచ్చికోవా 1/2 కప్పు, పంచదార 3 టేబుల్ స్పూన్లు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, ఆపిల్ ముక్కలు 1/2 కప్పు, సపోటా ముక్కలు 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి, సో ముందుగా ఏంటంటే ఒక బౌల్లో దానిమ్మ గింజలు, ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలా? అవునండి. దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు. ఓకే, అన్ని మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాల్ లాగా, అంటే అది బాల్ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆపిల్ ముక్కలు, ఓకే, అలాగే సపోటా ముక్కలు. సో దీంట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. ఓకే, ఆ పైనాపిల్ ముక్కలు అలాంటి వాటికి ఇలాంటి క్రీమ్ తగిలితే కొంచెం కమ్మగా ఉంటాయి కదా, కొద్దిగా పులుపున్నా కూడా కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటుంది తీసుకునేటప్పుడు. ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఒక ప్యాన్ లో సో మనం పాలు పోసుకుని, ఓకే, సో ఇక్కడ దీంట్లో కొద్దిగా పంచదార అండి సరిపడా. సో బ్రెడ్ స్లైస్ ఇస్తారా? సో ఎడ్జెస్ కట్ చేసేసుకున్నారా? అవునండి, ఎడ్జెస్ కట్ చేసేసుకుని ఫ్రూట్ మిక్స్ కూడా ఇస్తారా? సో వీటిని నీళ్ళల్లో ముంచి తీసి ఈ వాటర్ కూడా మనం స్క్వీజ్ చేసుకోవాలండి. సో వీటి మధ్యలో మనం మిక్స్ చేసుకున్న ఫ్రూట్స్ అండి. కాకపోతే ఇలా స్వీట్ ఐటమ్స్ కి ఏంటంటే మిల్క్ బ్రెడ్ కి దానికి ఆల్రెడీ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి అలాగా అది బాగుంటుంది. ఇక్కడ కూడా కొంచెం హెల్త్ కాన్షియస్ అంటే అలా ఆలోచిస్తే బ్రౌన్ బ్రెడ్ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుందేమో కదా. సో అంచులు మూసేసి
ఓకే అండి. సో ఇలా బాల్స్ లా చేసుకోవాలి. ఓకే, బాగుంది కదా. సో బ్రెడ్ కూడా మనం కొంచెం జాగ్రత్తగా చుట్టుకోవాలి, లేకపోతే ఓపెన్ అయిపోతుంది. సో కాబట్టి మరి ఎక్కువ వాటర్ అందులో లేకుండా కొంచెం చుట్టుకునే విధంగా తడి ఎలాగో మాత్రం ఉంటే సరిపోతుంది. మెత్తబడిపోతుంది కాబట్టి బ్రెడ్ ఫాస్ట్ గానే ఈజీగా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇందులో ఏమన్నా మిక్స్ చేయాలా రాజు గారు? పచ్చికోవా కొద్దిగా యాలకుల పొడి. అవునా, వేస్తూ ఉండనా? వేసేసాను, వేసి కొంచెం కలిపేసుకోవాలి. సో చూడండి ఎంత కావాలో పచ్చికోవా. మొత్తం వేసేసాను. మొత్తం వేసేసాను. సో పచ్చికోవా, నెక్స్ట్ యాలకుల పొడి. సో బాల్స్ రెడీ అండి. సో ఇప్పుడు ఈ బాల్స్ ఏం చేసుకోవాలి రాజు గారు? కొంచెం ఇది చిక్కబడిన తర్వాత బౌల్లోకి తీసుకొని ఈ బాల్స్ మనం దాంట్లో వేసి ఓకే సర్వ్ చేస్తాం. కలిసిపోయిందా రాజు గారు కోవా అంతా కూడా? ఓకే అండి, సరిపోతుంది. ఓకే, జస్ట్ లైక్ రసగుల్లాస్ లాగా ఉంటాయి అన్నమాట. కాకపోతే కొంచెం బాగా పెద్ద సైజులో లోపల స్టఫ్ తో ఉంటుంది ఉంటుంది. సో మొత్తం అలా బ్రెడ్ తర్వాత ఫ్రూట్స్ మిక్స్ అంతా కూడా అలా వచ్చేస్తుంది. కాకపోతే ఆ పాలల్లో వేసిన తర్వాత బ్రెడ్ ని అంటే ఎక్కువసేపు ఉంచుకుంటే కొంచెం ఇమీడియట్ గా తింటే మనకి షేప్ అనేది సర్వ్ చేసుకునే ముందు మనం ఆ బాల్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇలా వేడి వేడిలోగానే దాంట్లో వేసేస్తారా రాజు గారు, లేకపోతే సో వేడిగా కూడా అంటే సీజన్ కి తగ్గట్టుగా మనం వేడిగా కావాల్సి వేడిగా, లేకుంటే చల్ల కావాల్సి చల్ల కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కూడా సర్వ్ చేసుకునే ముందు బాల్స్ వేసుకుంటే దానికి ఈ కోవా ఫ్లేవర్ ఇదంతా కూడా మనం వాటర్ లో స్క్వీజ్ చేసాం కదా, సో మళ్ళీ ఈ పాలు తర్వాత కోవా వేసాం కదండి, అది పట్టేస్తుంది. సో పైనుండి బాదం బాగుంది చక్కగా. సో చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అవును, ఇంకొంచెం అంటే దీంట్లో పిల్లల ప్రేమ కూడా యాడ్ చేస్తున్నట్టుగా ఓకే కండెన్స్డ్. ఓకే, సో ఫస్ట్ సిప్ లోనే తెలిసిపోతుంది మదర్స్. ఓకే అండి, సో రెడీ. ఓకే, సో రాజు గారు చక్కగా పిల్లలందరి కోసం ఒక మంచి రెసిపీ నేర్పించేశారు. మరి మీరేం చేయబోతున్నారు ఈ మదర్స్ డే రోజు? సో నేను కూడా ఇంటికి వెళ్ళగానే మా మదర్ కి ఇలా చేసి పెట్టేసి గ్రీటింగ్స్ చెప్పేస్తాను. సో అంటే నా దృష్టిలో ప్రతిరోజు మదర్స్ డే. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేని మనం ఏమి చేయలేము. సో ప్రతి దాంట్లో మనం పెద్దగా అయినా చిన్నగా ఉన్నా వాళ్ళ సపోర్ట్ కంపల్సరీగా మనకు ఉంటుంది. సో మమ్మీస్ ఆల్వేస్ గ్రేట్. అందుకే మమ్మీస్, అమ్మలు, వి లవ్ యూ సో మచ్. ఓకే, మరి వేడి వేడిగా ఫ్రూట్ స్నోబాల్ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రూట్ స్నోబాల్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రూట్ స్నోబాల్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలు, సపోటా ముక్కలు, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పాలు, పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో పచ్చికోవా, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. బ్రెడ్ స్లైసులు అంచులు కత్తిరించి నీటిలో ముంచి తీసి మధ్యలో పండ్ల మిశ్రమం ఉంచి బాల్స్ లా చుట్టుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లో పాలు, పచ్చికోవా మిశ్రమం, బ్రెడ్ బాల్స్ వేసి తరిగిన బాదాం, ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ స్నోబాల్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం. అలా ఎలా కిచెన్ లో ఉన్న బ్రెడ్ మామూలు ఐటమ్స్ తీసుకొని ఇలా ఒక డెలికసీ చేసేస్తారు రాజు గారు. సో ఈ రోజు అంటే ముందుగానే చెప్పాను, పిల్లలు మదర్స్ చేసి ఇచ్చే విధంగా ఈజీ ఐటమ్ అని కరెక్ట్ గా మ్యాచ్ అయింది. సో పిల్లలందరికీ ఒక మంచి డిష్ నేర్పించారు ఈ రోజు మీరు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. అండ్ పిల్లలు మీరు కూడా పక్కన అమ్మని పెట్టుకొని చక్కగా ఈ ఐటమ్ ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, చిట్కా చెప్పండి. ఆవకాయ తీసుకున్నాక కొన్ని రోజులు కాయలు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు చెరుకు రసం ఒక స్పూన్ వేస్తే కనుక అప్పుడే పెట్టిన ఆవకాయలా ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ చాలా మంచి చిట్కా చెప్పారండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్.
మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ది డే. మరి మదర్స్ డే రోజు రుచికరమైన వంటలతో పోటీ పడడానికి మన పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ది డేలో 5 రకాల వంటలు రెడీగా ఉన్నాయండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన పార్టిసిపెంట్స్, అలాగే వాళ్ళ పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. మరి ఈ రోజు మదర్స్ డే స్పెషల్గా రెసిపీ ఆఫ్ ది డేలో కూడా కొద్దిగా స్పెషల్గా యాడ్ చేశాము. అదేంటంటే ఇక్కడ అందరూ కూడా తల్లులు చక్కగా రకరకాల వంటలు చేసుకొచ్చారు అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు వచ్చారు కదా. సో మేము ఇక్కడ టేస్ట్ చూడడానికి పిలిచినప్పుడు పిల్లలు వాళ్ళ మదర్ చేసిన రెసిపీని తప్ప మిగతా 4 వంటని టేస్ట్ చూస్తారనమాట. అంటే 5 పిల్లలు కూడా వాళ్ళ మదర్ చేసిన రెసిపీ తప్ప మిగతా 4 వంటలు టేస్ట్ చూస్తారు. అలా టేస్ట్ చూసి ఆ 4 వాళ్ళకి ఏది నచ్చిందో చెప్తారు. దాన్ని మన జడ్జెస్ ఇద్దరు కూడా నోట్ చేసుకుంటారు. సో ఫైనల్ గా ఎక్కువ ఏ వంటకైతే ఓట్లు పడతాయో వాళ్ళు విన్ అవుతారనమాట. సో మరి స్టార్ట్ చేద్దాం ఇవాళ మన రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ ని. మన ఫస్ట్ పార్టిసిపెంట్ ని పిలిచేద్దాం వాళ్ళ అమ్మాయితో పాటు. రండి. హాయ్ అండి. మీ పేరేంటి? మణి గారు. హ్యాపీ మదర్స్ డే. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. మీ అమ్మాయా? ఓకే. హాయ్. మీ పేరేంటి? యశస్విని. యశస్విని. ఓకే. మణి గారు, ఇంతకీ మీరు ఏం వంట చేశారు? మువ్వంకాయ జీడిపప్పు కూర. మువ్వంకాయ జీడిపప్పు కూర చేశారా? అది కదా. సో అది తప్పితే మీ అమ్మాయికి అన్ని కూడా టేస్ట్ చూపిస్తాము. సో యశస్విని, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడ చక్కగా స్పూన్స్ ఉన్నాయి కదా అన్ని కూడా, నువ్వు వెళ్ళి ఈ 3 ఆ లాస్ట్ ఐటమ్ టేస్ట్ చూడాలి. మీ మమ్మీది తప్పితే. ఓకేనా? వెళ్ళి టేస్ట్ చూడు. ఇక్కడ స్పూన్స్ ఉన్నాయి చూడు, తీసుకొని ఒక్కొక్కటి టేస్ట్ చూసేసి టేస్ట్ చూసి బాగా గుర్తు పెట్టుకో నీకు ఏది బాగా నచ్చిందో. ఓకేనా? ఓకే, అన్నిట్లోకి ఏది నచ్చింది నీకు? యాపిల్ హల్వా. యాపిల్ హల్వా నచ్చిందా? ఓకే. సో యాపిల్ హల్వా నచ్చిందంటే యశస్వినికి. ఓకే అండి, మీరు అక్కడ వెయిట్ చేయండి. ఓకే అండి, మరి ఒక ఓటు యాపిల్ హల్వాకి పడింది. మరి చూద్దాం మిగతా ఓట్లు దేనికి పడతాయో. నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్ అండి. మీ పేరేంటి? వరలక్ష్మి. వరలక్ష్మి గారు, హ్యాపీ మదర్స్ డే. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. నీ పేరేంటి? దివ్య. దివ్య. ఓకే. సో దివ్య, చూసావు కదా అక్క ఎలా టేస్ట్ చూసిందో, నువ్వు కూడా సేమ్ అలాగే టేస్ట్ చూడాలి. ఇంతకీ మీరు చేసిన వంట ఏది? మష్రూమ్ కర్రీ. మష్రూమ్ కర్రీ. ఓకే. సో ఇది తప్పితే నువ్వు మిగతా 4 టేస్ట్ చూడొచ్చు. ఓకేనా? వెళ్ళు. ఓకే, దా వచ్చేసాయి. ఇలా రా. ఓకే, టేస్ట్ చూసేసావు కదా అన్ని. నీకేం నచ్చింది చెప్పు అన్నిట్లో? కేక్. కేక్ నచ్చిందా నీకు? వెరీ గుడ్. సో కేక్ కి కూడా ఒక ఓట్ పడిపోయిందండి. ఓకే. ఓకే అండి, వెయిట్ చేయండి మీ ఇద్దరు కూడా. ఓకే, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. రండి. హాయ్ అండి. మీ పేరేంటి? సత్యజయలక్ష్మి అండి. ఓకే, హ్యాపీ మదర్స్ డే అండి. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ. నీ పేరేంటి? కావ్య. కావ్య. వెరీ గుడ్. ఇంతకు మీరేం వంట చేశారు? బెండకాయ ధనియాల కారం అండి. బెండకాయ ధనియాల కారం. ఓకే కావ్య, నీకు నేను పెడతాను రా అని. ఓకేనా? దా ఇంకోటి తిందాం. అయిపోయిందా? ఇది స్వీట్. ఓకే, అక్కడికి వెళ్ళే లోపు ఫాస్ట్గా తినేయాలన్నమాట నువ్వు. దా, ఇది బెండకాయ ధనియాల కారం మమ్మీ వంట, సో తినొద్దు అనమాట. ఇది వంకాయ కూర ఇది. ఓకేనా? గుర్తుపెట్టుకో అన్ని. పద, ఇప్పుడు నీకు కేక్ పెడతా. ఓకేనా? ఇదిగో కేక్ ఇప్పుడు. ఓకే ఓకేనా? దా వెళ్దాం. కావ్య, బాగున్నాయా అన్ని? గుర్తుందా నీకు ఏది బాగుందో? ఏది బాగుంది చెప్పు. కేక్. కేకా? చిన్న పిల్ల కదా, కేక్ బాగా నచ్చింది అనమాట. ఓకే, కేక్ కి ఇంకొక ఓటు అండి. కేక్ కి 2 ఓట్లు పడిపోయాయి. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, సో మరి నెక్స్ట్ 4th పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్ అండి. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. విష్ ది సేమ్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? జెస్సీ. జెస్సీ. ఓకే, హాయ్. నీ పేరేంటి? ఆకాంక్షిత. ఆకాంక్షిత. ఓకే, సో ఇంతకు మీరేం వంట చేశారండి? యాపిల్ హల్వా అండి. యాపిల్ హల్వా మీదేనా? ఓకే, సరే. నీకు అర్థమైపోయింది కదా కాన్సెప్ట్. అదర్ దెన్ యాపిల్ హల్వా మిగతా 4 వంటలు టేస్ట్ చూడు. ఓకే, టేస్ట్ చూసి చక్కగా గుర్తుపెట్టుకో ఏదేది టేస్ట్ చూసి ఎలా ఉందో అనేది.
అది మష్రూమ్ కర్రీ. ఎగ్లెస్ కేక్ దా వచ్చే. సో ఆకాంక్షతో ఏది నచ్చింది నీకు బాగా? కేకే నచ్చిందా? బాగా ఇష్టమా కేక్స్ అంటే నీకు? అంటే అలా అని కాదు, నాకు యాక్చువల్లీ కర్రీస్ కన్నా అవే ఇష్టమా? స్నాక్స్ ఇష్టమా? అంటే నాకు కేక్ బాగా నచ్చింది. కేక్ బాగా నచ్చిందా? ఓకే, ఇంకా క్వశ్చన్స్ లేవు, కేక్ బాగా నచ్చింది అంతే. ఓకే సరే అండి, వెయిట్ చేయండి మీరు కూడా అక్కడ. సో కేక్ కి 3 ఓట్లు అండి. చూద్దాం మరి నెక్స్ట్ లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్ అండి, మీ పేరేంటి? మార్తా గారు, హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో మీదేనా కేక్? సో కంగ్రాచులేషన్స్, అంటే ఆల్రెడీ 3 ఓట్లు పడ్డాయి. ఓకే హాయ్, మీ పేరేంటి? ప్రియా అండి. సో ప్రియా, మీ మదర్ చేసిన ఎగ్లెస్ కేక్ మినహా మీరు మిగతా 4 వంటలు టేస్ట్ చూడొచ్చు. గో హెడ్. మష్రూమ్ కర్రీ. ఇంకా కేక్ లేదు, వచ్చేసేది. ఓకే, మరి 4 వంటలు టేస్ట్ చేయడం అయిపోయింది కదా. సో ఏది బాగుంది? యాపిల్ హల్వా అండి. యాపిల్ హల్వానా? ఓకే, వెరీ నైస్. సో వెయిట్ చేయండి, యాపిల్ హల్వాకి 2 ఓట్లు. ఓకే వెయిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసి యాపిల్ హల్వా ఇంకా కేక్. కాకపోతే కేక్ కి 3 ఓట్లు పడ్డా, యాపిల్ హల్వాకి 2. ఇప్పుడు మన జడ్జెస్ కి కూడా ఒకసారి ఈ ఐటమ్స్ అన్ని టేస్ట్ చూపిద్దాము, ఫైనల్ గా జడ్జ్మెంట్ చూద్దాము. ఓకే, సో ఒక్కొక్కటి ఇచ్చేస్తున్నాను. రాజు గారు, అరుణ గారు. మష్రూమ్ కర్రీ. సో నెక్స్ట్ యాపిల్ హల్వా. బెండకాయ ధనియాల కారం. వంకాయ జీడిపప్పు కూర. ఫైనల్ గా 3 ఓట్లు పడిన ఎగ్లెస్ కేక్. ఓకే, మరి ఈ రెసిపీస్ మీద పిల్లల ఓట్లు అయిపోయాయండి, అన్ని టేస్ట్ చూసేసారు వాళ్ళు కూడా. అలాగే మన జడ్జెస్ కూడా అన్ని వంటలు టేస్ట్ చేయడం అయిపోయింది. మరి చూద్దాం పిల్లల ఒపీనియన్ ఇంకా మన జడ్జెస్ ఒపీనియన్ ఎలా ఉందనేది. అన్ని కూడా చాలా బాగున్నాయండి. బేసిక్ గా అంటే పిల్లలు పిల్లల్లా బిహేవ్ చేశారు. అంటే ఏది ఇష్టమో అది కరెక్ట్ గా క్లియర్ కట్ గా చెప్పేశారు. డెఫినెట్ గా వాళ్ళకి కర్రీలు ఎలా నచ్చుతాయి రాజు గారు. సో వాళ్ళు 2 స్వీట్ ఐటమ్స్ ఎంచుకున్నారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ 2 స్వీట్స్ చాలా బాగున్నాయి ఇవాళ అన్నిటికంటే కూడాను. ఓటు కేక్ కే. సో అయితే విన్నర్ మార్తా గారా? yes. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి మీరిద్దరు. ఓకే, కంగ్రాచులేషన్స్ మార్తా గారు. ప్రియా కంగ్రాట్స్, మీ మమ్మీ రెసిపీ ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే అయినందుకు. ఓకే, సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సో మీరు అందరూ ఏం డిసప్పాయింట్ అవ్వద్దండి, రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే జెస్సీ గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే ఎగ్లెస్ కేక్. ఎగ్లెస్ కేక్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఎగ్లెస్ కేక్ తయారు చేసే విధానం. ముందుగా పంచదారలో తగినన్ని నీళ్లు పోసి కలిపి ఉంచుకోవాలి. ఒక బౌల్లో మైదా, పంచదార, అరటిపండు గుజ్జు, నూనె, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, జాజికాయ పొడి, పంచదార నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లో ఉంచి అవెన్ లో 180 డిగ్రీల వద్ద 10 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, ఎగ్లెస్ కేక్ రెడీ. 6 అడుగులుంటాడా? ఉంటాడా? నాకు తెలియదు. ఇప్పుడు ఎందుకు పాట గుర్తొచ్చింది చెప్పు. ఎందుకంటే ఈ సాంగ్ కి ఇప్పుడు డాన్స్ చేయబోతోంది లహరి. ఓకే, స్టార్ట్ ద మ్యూజిక్. ఆరడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చే వాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసే వాడా, సరిగ్గా 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 నిలవెందుకే, బిరుగ్గా బిరుగ్గా అయిపోతే బదులేదే ఆరడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చే వాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా,
చూసారు కదండి వాళ్ళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఇనారు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మాతృమూర్తులందరికీ మరోసారి మదర్స్ డే శుభాకాంక్షలు. మరి రాజమండ్రిలో ఈ రోజు జరిగిన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.